పార్లమెంటు ఎన్నికలు ముగియగానే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభ సభకు హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నామని, ఎన్నికలు ముగియగానే తెల్ల రేషన్ కార్డులు మంజూరు ఉంటుందని ప్రకటించారు. ధాన్యం కొనుగోలు మద్దతు ధర విషయంలో కూడా మాటపై ఉంటామని, నల్లగొండ పార్లమెంటు స్థానంలో రఘువీర్ దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు అని అన్నారు. దేశంలో మోడీ పాలనలో శాసన న్యాయ వ్యవస్థలను నాశనం చేశారు అని విమర్శించారు. జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధరపై చట్టం తెస్తామని, మోడీ పాలనలో రైతులకు అన్యాయం చేసే నల్ల చట్టాలు తెస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీర్, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. మీకు మాటిస్తున్నా, ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ, ధాన్యం ప్రతి గింజ కూడా ఎంఎస్పి గాని ఎక్కువ ధరకు గాని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరైనా వ్యాపారస్తులు గాని మిల్లర్లు గాని ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తప్పు అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, చివరిగా మరి మీరు నిజంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అదృష్టవంతులు. మరి సుదీర్ఘ కాలంగా జానారెడ్డి గారు మరవలేని సేవ అందించారు. ఈరోజు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు నిరంతరం మీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కృషి చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా మరి రఘువీర్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైన ఎంపీగా, కాబోయే ఎంపీగా మీ ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ విషయాలు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అన్ని అంశాలు కూడా పార్లమెంట్ లో గట్టిగా లేవనెత్తాడని, తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి తనదైన ముద్ర వేస్తాడని చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి. నా టైంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నేను ఒక వాటర్ ఏరోడ్రోమ్ మంజూరు చేయించాను. అంటే విమానాలు రిజర్వాయర్ లో ల్యాండ్ అయ్యేటట్టుగా ఆ స్కీమ్ ని, ఆ ప్రపోజల్ ని మరి రఘువీర్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోవాలని చెప్పి, తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ కి పర్యాటక కేంద్రంగా డెవలప్ కావడానికి ఇంకెంతో పొటెన్షియల్ ఉంది. నేను కొంత చేసే ప్రయత్నం చేసినా దానికి తప్పనిసరిగా మరింత ముందుకు తీసుకుపోతాడు రఘువీర్ రెడ్డి అని చెప్పి నాకు పూర్తిగా విశ్వాసం, నమ్మకం ఉంది. రఘువీర్ రెడ్డి ఒక మంచి ఎంపీ కాబోతున్నాడు, భారీ మెజార్టీ గెలవబోతున్నాడు. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మీ ముద్దు బిడ్డగా రాష్ట్ర చరిత్రలో నిలబడే విధంగా మీరు భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.